బావా బామ్మకు పాజిటివ్. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మా ఇంట్లో ఎవరికి కరోనా లేదు, ఆవిడెక్కడికి వెళ్ళను లేదు, ఇంట్లోంచి బయటికి వచ్చే క్వశ్చనే లేదు. సార్ రిపోర్ట్స్ కరెక్ట్గా చెక్ చేశారా? ఆవిడదేనా? ఏం మాట్లాడుతున్నారు? ఆమె లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయాయి, పల్స్ రేట్ ఇన్ఫెక్ట్ పడిపోయింది, గంట గంటకి డ్రాస్టిక్ తగ్గిపోతుంది. ఇప్పుడు కానీ వెంటిలేటర్ ఎక్కిందనుకో నేనేం చేయలేను. అండ్ బై ద వే ఆవిడకి పాజిటివ్ కాబట్టి మీరందరూ టెస్ట్ చేయించుకుంటే మంచిది. వీళ్ళందరూ సరే, వీళ్ళ ఫాదర్కి ఎలా చెప్పాలి? ఏం లేకుండా రూమ్ లో లాక్ చేసి కూర్చున్నాడు. వీళ్ళ ఇంట్లోనే పాజిటివ్ కేసు ఉంది, అది వాళ్ళ అమ్మని తెలిస్తే. మర్చిపోయారా బాబు, పిశాచాల పీక్కు తినేస్తాడు. అసలు ఏ రోగం లేదంటేనే కాల్చు తింటున్నాడు. అమ్మో టైం అయింది, నేను పీపీ టికెట్ వేసుకుని వాకింగ్ వస్తాను. డాక్టర్ ఇప్పుడు ఏం చేద్దాం సంతు? ఆయనకు తెలిస్తేనే కదా ప్రాబ్లం, తెలియకుండా మేనేజ్ చేద్దాం. పదరా. ఇప్పుడు ఎలాగే మీ నాన్నతో? హలో గోపాలం గారు, మీ ఇంటికి కరోనా వచ్చేసిందండి బాబు. దాని కోరల్ సాచి మీ కుటుంబానికి కాటైపోతుందండి. ఏంటి సార్ మీరు అనేది? ఏంటండి, మీ ఇంట్లో పెద్ద దిక్కుని టార్గెట్ చేసేసింది. మీ అమ్మని ఐసీయూకి పంపించేసింది. అయ్యి బాబాయ్ ఆవిడ పొజిషన్ క్రిటికల్ గా ఉందండి. ఇంట్లో ఎవరు లేరండి, అందరూ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నారు. వాళ్ళకి కరోనా కన్ఫర్మ్ అయిపోయి, అయ్యి బాబాయ్ అయిపోయి కాదు అయిపోయిందండి. అక్కడ హాస్పిటల్లో వాళ్ళ పొజిషన్ అంత బ్యాడ్ గా ఉంటే చీకటిగొట్లో పడేడుతున్నారు పిల్లగా. మీ పొజిషన్ ఏంటండి? అయ్యి బాబోయ్, ఏ జన్మలో ఏ పాపం చేశారో ఒకే రోగాన్ని కుటుంబం అంతా పడిపోతుందండి. ఈ సండాలని నా నోటితో చెప్పాల్సి వస్తాం చూసారా? నా కర్మ అండి బాబు, నా కర్మ, నా కర్మ అండి. అమ్మా లక్ష్మి, వద్దు. ఏరీలు అమ్మా, 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 ఎక్కడే వసే లక్ష్మి? అమ్మా ఎక్కడున్నారమ్మా? వద్దు. అమ్మా ఎక్కడే వసే లక్ష్మి? ఎక్కడున్నారమ్మా? అమ్మా, 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 అమ్మా. వసే లక్ష్మి ఎక్కడున్నారే? మా అమ్మేదే. ఏం లేదండి, ఆవిడికి పనిపోటంటేను. ఎందుకే అబద్ధాలు చెబుతావు? మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? నా కుటుంబం మొత్తం అనాథ వల్ల ఘాట్లో కాలిపోవడం నేను ఊహించలేను అనుకుంటున్నావంటే. ఏమండి, మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారండి. కరోనా వచ్చినా ఏం కాదని డాక్టర్లు చెప్తున్నారు. నా కళ్ళ ముందు ఎంతో మంది తగ్గించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. లేదే, ఆడదొక లెక్క నాదొక లెక్క. కోటేశ్వరరావు చెప్పాడు, ఆడు చెప్పింది అంతా జరుగుతుంది కానీ నువ్వు చెప్పింది ఏది జరగట్లేదు. అతను చెప్పింది నిజం కాదండి. ఇక నేను ఈ భయాన్ని భరిస్తూ బతకలేను. నా చావు నన్ను వెతుక్కుంటూ వచ్చి హింసించి చంపే లోపల నేను చచ్చిపోతే. అయ్యో ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నేను చెప్పేది వినండి. నేను ఆత్మని మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా. కోటేశ్వరులాగా మీ పక్కనే ఉండి మిమ్మల్ని బాగా చూసుకుంటా. నేను కోటేశ్వర దగ్గరికి వెళ్తా, చచ్చిపోతా. మీకేం కాదండి, ఫోన్ పెట్టేకండి. ఏమండి, మిమ్మల్ని చచ్చిపోతా, చచ్చిపోతా, నేను చచ్చిపోతా, చచ్చిపోతా. ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నావు, కానీ మా అమ్మ చేరితో ఊరేసుకుని చచ్చిపోతా. అంకుల్ మీరేం చేస్తారో మీకన్నా అర్థమవుతుందా? ఎప్పుడో వచ్చే చావు గురించి భయపడి ఇప్పుడే చచ్చిపోతాం అనుకుంటారా? ఒక చిన్న బాధ వస్తే ఇంట్లో ధైర్యం చెప్పాల్సిన మీరే పిరికొళ్ళ మీ ప్రాణాలు మీరే తీసుకుందాం అనుకుంటారా? అంకుల్ ఇంటి పెద్ద మీరే ఇంత పానిక్ అయితే పిల్లల పరిస్థితి ఏంటి అంకుల్? అసలు ఆలోచించారా? అంకుల్ మన జీవితంలో ప్రతి ప్రాబ్లంకి చావే సొల్యూషన్ అయితే ఈ భూమి మీద ఏనా కొడుకు మిగలదు అంకుల్. అంకుల్ ప్రేమ, దుఃఖం, జాలి, దయ, ధైర్యం, భయం ఇలాంటివన్నీ మన లైఫ్ లో ఉండే కొన్ని ఎమోషన్స్.
వీటన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది ఎంత ఫీల్ అవ్వాలో అంత ఫీల్ అయితేనే ఒక మనిషిగా మనం సస్టైన్ అవ్వగలం. అంతేగాని ఏదో ఒకదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని పెంచి పోషిస్తే నష్టపోయేది మీరు మాత్రమే కాదు అంకుల్, మిమ్మల్ని నమ్ముకున్న మీ వాళ్ళు కూడా. అంకుల్, పుట్టడం బతకడం మనం ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తామో, చావు కూడా ఎప్పుడో అప్పుడు వస్తుంది మళ్ళీ తీసుకెళ్లిపోతుందని యాక్సెప్ట్ చేయగలిగితే ఎవ్రీ డే హ్యాపీగా బతుకుతాం అంకుల్, ఎవ్రీ సింగిల్ డే. అలా కాదు, అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది దాని గురించి వెయిట్ చేస్తూ తలుపులు డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చుంటే అసలు ఆ బతుకి మీనింగ్ ఏంటి అంకుల్? నువ్వు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది బాబు, కానీ ఆ కరోనా అదే 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 అంటాను అంకుల్, అదే వద్దంటాను. ఇవాళ కరోనా వచ్చింది అంకుల్, రేపు ఇంకో రోగం వస్తుంది, అలాగని భయపడుతూ బతుకుతావా? అది రాకముందే చచ్చిపోతావా? అసలు మీరు దూరం చేయాల్సింది కరోనానో వేరే రోగానో కాదంకుల్, ముందు మీరు దూరం చేయాల్సింది మీలో ఉన్న మీ భయాన్ని. అప్పుడు చూడండి, ఏ వైరస్ ఏ కరోనా మిమ్మల్ని ఏం పీకలేదు. సరే, మీకు అంత ధైర్యం లేదనుకుందాం, ఆ దేవుడు ఉన్నాడుగా, నమ్ముతారుగా గట్టిగా, ఆయనకు వదిలేయండి. ఎవరికి ఏ పాపం తలపెట్టని మీరు నన్ను కూడా చూసుకో తండ్రి అని చేతులెత్తి మొక్కండి ఆ దేవుడికి. మీ ప్రాణాన్ని మీ భయాన్ని ఆయనకి ఇచ్చేయండి, ఆయన చూసుకుంటాడు. అక్కడ అమ్మ మీకోసం కలవరిస్తుంది అంకుల్. మీకు నిద్ర పట్టకపోతే మీ గుండె మీద చేసి నేనున్నాను అని భరోసా ఇచ్చిన అమ్మ మీకోసం వెయిట్ చేస్తుంది అంకుల్. అంకుల్, ఇప్పుడు గనక మీరు అక్కడికి వెళ్ళకపోతే, అమ్మని బతికించుకోలేకపోతే జీవితాంతం బాధపడతారు. ఏ తల్లి వల్ల అయితే మీరు ఈ భూమి మీదకి వచ్చారో, ఆవిడ ఆఖరి క్షణాల్లో కేవలం మీ భయం వల్ల ఆవిడ మీరు దూరం చేసుకుంటున్నారు. లైఫ్ లాంగ్ ఆవిడ ప్రేమ గుర్తొచ్చినప్పుడు అలా కుమిలి కుమిలి ఏడుస్తారు. అమ్మ ఎదురు చూస్తుంది అంకుల్, ఇంకా మీ ఇష్టం. అమ్మా, ఏందమ్మా ఇది? ఈ కాళ్ళు పట్టడం ఏంటి? నేను చిన్నపిల్లాడినా? నాకు చిన్నపిల్లడు వేరా, ఎవరికి ఏమన్నా గాని. ఏంద్రా ఇది? ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. అసలు ఈయన చూడగానే ఆవిడ పల్స్ రేట్ నార్మల్కి వచ్చింది. మరి ఆవిడకి కావాల్సిన ఆక్సిజన్ వచ్చేసింది కదా. ఇదేం మెడికల్ మిరాకిల్ రా బామ్మర్ది. ప్రేమ అనే వ్యాక్సిన్ ఇన్బిల్డ్ బావ, అది ఇచ్చే ధైర్యం ముందు ఏ భయం ఉండదు. సూపర్ రా. ఇవాళ నుంచి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేంజ్ రా. లక్షలు లక్షలు పారబోసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం వేస్ట్. మీరు వాళ్ళ పక్క నుండి మేము ఉన్నామని భరోసా ఇస్తూ ప్రేమగా చూసుకుంటే చాడరా, ఇంకా ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఇప్పటికైనా పేషెంట్స్ ని ప్రేమగా పేషెన్స్ తో చూడు, ఫ్రస్ట్రేట్ అవ్వకు. యా, ఫ్రమ్ నో ఫ్రస్ట్రేషన్ రా. దేర్ మై ఫ్యామిలీ రా. ఓ డాక్టర్, ముందు మూతికి మాస్క్ పెట్టుకో, లేకపోతే నువ్వు పోతావు. సారీ బావా. సూపర్ బావా. నానా నానా, మా అందరికి రిపోర్ట్స్ నెగటివ్ వచ్చాయి, మీరు కూడా వెళ్ళి చెక్ చేయించుకోండి. అవునండి. ఎందుకు? నాకు నెగిటివ్ వస్తుంది. నాకు ఏ రోగం లేదు, రాదు, అంతే. అంకుల్, మీరు మరీ అడ్డం తిరిగేస్తున్నారు, అంతొద్దు. మరి ఇప్పుడు మీ కోటేశ్వరరావు చెన్న చెప్తే? చచ్చిన కోటేశ్వరవే కదయ్యా, బతికున్న మూర్తి వచ్చి ఏం చెప్పినా నేను విన్నా. అయినా కోటేశ్వరరావు అనేది ఆత్మ కదయ్యా, నాలో ఉన్న భయం. ఆ భయం ఉన్నప్పుడల్లా కోటేశ్వరరావు వస్తున్నాడు, నన్ను భయపెడుతున్నాడు. ఇప్పుడు రమ్మనవయ్యావాడినే, ఇప్పుడు రమ్మనవయ్యా. మరి మిమ్మల్ని భయపెట్టే విషయం ఒకటి చెప్పి భయపెట్టచ్చా? చావంచులు దాకా వెళ్ళి వచ్చిన వాడిని నువ్వు పెట్టే భయం నన్నేం చేస్తుందయ్యా? పెట్టేస్తున్నాను మరి. నీ ఓపిక. మా బ్రో. హాయ్ అంకుల్, నా పేరు సంతోష్. నేను పద్దు కొలీగ్స్. లాస్ట్ 3 yearsగా రిలేషన్షిప్లో ఉన్నాం. మీకు నచ్చి ఓకే చెప్తే పెళ్లి చేసుకుంటాం. జీవితాంతం మీకు ధైర్యం ఇస్తూ మేము కూడా హ్యాపీగా ఉంటాం. కొలీగని వంకుతూ నా టొక్కులునే టొక్కుటూ మొర చేస్తావరా నువ్వు? దొంగ. అప్పడాల విజయలక్ష్మి, సౌండ్ వింటేనే నాకేదో చూసావుగా, వీడే నీ సవితి. ఇంతకేమంటావు? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావు, చేసుకో. నాకు అల్లుడుగా వచ్చి నన్ను భయపెడతావు, మామగా ఉండి నీకు నేను ధైర్యాన్ని ఇస్తానో చూద్దాం. ఇప్పుడు ఇలానే అంటారు,
మరి అక్కడ మూర్తిగాడు దిగితే అలా దిగి కరోనా తెచ్చుకుని పల్స్ పూర్తిగా పడిపోయి ఇలా సిలిండర్ల మధ్య బతుకుతున్నాను. అయినా ఎవడి కర్మాడు అనిపించాల్సిందే. అయినా మీకు కరోనా ఎలా వచ్చింది సార్? ఏముంది, అక్కడ నాశనం చేయడానికి తీసుకొచ్చి తగిలించుకుంటే రాక చేస్తుందో. అమ్మా జాగ్రత్త అమ్మా, 1,00,000 రూపాయలు కప్పమ్మా. వచ్చేసా. అరే తంబాకో, ఇక్కడ అసూయ ఆనందరావు గారని పక్కింటాడు బాగుంటే సోల్లేడు కుళ్ళి ఏడుస్తుంటాడు. ఎవరు? నేనే బాబు. నీ కైలాస యాత్రకు టైం అయింది. శివక్యం బయటకొచ్చే గుట్లే, బయటకొచ్చే. కమాన్ కమాన్. బాలశివమూర్తి గారు అయిపోయింది, చదువుకోండి. చెరపకురా చెడేవు, ఇప్పటికి పూర్తయిందా? ఈ మొక్క ముందే రాసుంటే నాకు ఈ కర్మ తప్పేది కదరా. ఇలాంటి పక్కింటి మూర్తి, కోటేశ్వరరావు లాంటి వాళ్ళు మనలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటున్నారు. వీళ్ళు మనకు మంచి చేస్తున్నట్టు మన పక్కనే ఉంటూ, మనకు జాగ్రత్తలు చెప్తున్నట్టు నటిస్తూ, మన భయాన్ని పెంచి, మన ధైర్యాన్ని చంపుతూ, మన ఏడుపులో వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళ నుండి మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కాపాడుకోగలిగితే ప్రతి ఒక్కరికి మంచి రోజులు వచ్చినట్టే.